వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులతో మాట్లాడాలని చెప్పి ఆయన ఆదేశాల మేరకు మిమ్మల్ని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన నెల 10వ తారీఖున ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ విషయం గురించే పట్టించుకునే పరిస్థితిలో లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులందరూ కూడా పోయిన పార్లమెంట్ సమావేశం సందర్భంగా వరుసన 5 రోజులు పార్లమెంట్లో రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ పార్లమెంట్ సాక్షిగా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా మద్దతు పలికి తప్పకుండా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మాట చెప్పారు. కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ సభ్యులు అందరం కూడా 4-5 రోజులు వరుసన పార్లమెంట్లో ప్లే కార్డులు పెట్టుకొని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారు ఇద్దరు పార్లమెంట్ సాక్షిగా స్పీకర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు స్పష్టమైన హామీ ఇవ్వటం కూడా జరిగింది.